రైట్ శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసన సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబడితే వీలుంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్దమవుతోంది. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో గతేడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్గా ఈ రోజు నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పూర్తి సమాచారం ఏంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి? నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ బడ్జెట్ ఈ సమావేశాలు అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల చివరి సంవత్సరం కాబట్టి ఈ ఏడాది జరిగే సమావేశాల్లో కేవలం ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం ఎల్లుండి ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. అయితే రేపు ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఆ ప్రసంగంలో ఏదైతే వైసీపీ 5 సంవత్సరాల అభివృద్ధి మీద ప్రస్తావించే విధంగా కూడా అసత్యాలను పలికించే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని కూడా విపక్షాలు చెప్తున్నాయి. అయితే దానికి ధీటుగా రేపు అంటే గవర్నర్ ప్రసంగం మీద రేపు చర్చ ఉంటుంది. ఈ చర్చలో మొత్తం కూడా ఏదైతే అసత్యాలు ఏదైతే అసెంబ్లీలో చెప్తారో వాటిని ఖచ్చితంగా ఎండగట్టాలని చెప్పి టీడీపీ నిర్ణయం అయితే తీసుకుందా అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించుకోవడం కూడా జరిగింది. మరోవైపు దీని మీద కూడా ఇప్పటికే కసరత్తు కూడా చేశారు. నిన్న టీడీఎల్పీ సమావేశంలో ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయడం కూడా చంద్రబాబు జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎవరు ఏ అంశాలు మాట్లాడాలి, ఏ అంశాల మీద ఎవరికైతే పట్టుందో వారే అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి చంద్రబాబు వారికి సూచించడం కూడా జరిగింది. ఆ అంశాలు ఆయా ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తావించాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ అసెంబ్లీలో మొత్తం కూడా ఉండాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించారు. దానికి ఏ విధంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రతివ్యూహాలు కూడా మొన్న టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించడం కూడా జరిగింది. మరోవైపు ఈ రోజు కనుక చూస్తే ఈ రోజు ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం అంతా కూడా అసెంబ్లీ ప్రాంతానికి చేరుకుంటారు. అసెంబ్లీ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపడటం కూడా తెలిసింది. ఏదైతే రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు, వాటిని ప్లే కార్డ్స్ రూపంలో మొత్తం కూడా ధరించి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణం వరకు వెళ్లాలని కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమం కూడా ఈ రోజే చేసే అవకాశం కూడా ఉంది. ఈ పవన్